నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. అడుగుదాం. నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయ్య. యేసయ్యా నీ హృదయపూర్వకంగా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నా ప్రియుడా, నాతో మాట్లాడు యేసువే నీవే. అలా చేతులెత్తి నీవు పలికితే నాకు యేసయ్యా నీవు. అవునయ్యా. మరోసారి నీవు పలికితే నీ దర్శన. అందరూ సహోదరులు నోరు తెరిచి ప్రభువుని అడుగుదాం. నీ దర్శనమే హల్లెలూయా 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 ఆమేన్. మరోసారి చెబుదామా? హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, అయ్యా నీ దర్శనమే. మాతో మాట్లాడయ్యా, మీ స్వరం వినిపించాయి. మీ వాక్యపు లోతుల్లో ఉన్న అనుభవాలను సూటిగా మాతో మాట్లాడు కన్న తండ్రి. మా హృదయాలు వెలిగించవా, మమ్మను రగిలించవా, మమ్మను మండించవా, మమ్మను నేత్రాలకు వెలుగు కలుగు చేయవా. యేసు దర్శించు, నీ సన్నిధిని కృమ్మరించు, మా మనోనేత్రాలు వెలిగించి నీ వాక్యపు మాధుర్యాన్ని జుర్రుకోవటానికి కృపదయించి మమ్మల్ని మీ శ్రేష్టమైన చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం ఆమేన్ అని చెబుదాం గట్టిగా. ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని అందరం కూడా ధ్యానం చేసుకుందాం. డేవిడ్ గారు కుటుంబ ఆశీర్వాద కూడిక అని చెప్పారు. నాకు కుటుంబ ఆశీర్వాదాల గురించి మాట్లాడటం చాలా ఇష్టం. అయితే ఈరోజు మీకు ఒక మర్మాన్ని, మీకు ఒక విలువైన విషయాన్ని మీకు తెలియజేసి ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నా. అందరం రెండు చేతులేసి గట్టిగా స్తోత్రం చెబుదాం. మంచిది. అందరం కూడా దావీదు కీర్తన 29వ కీర్తన చూడండి 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని
అందరు చెప్పాలి ఆఖరి మాట, వారిని. అందరు చెప్పాల, వారిని. మరోసారి గట్టిగా, వారిని. చాలు, వందనాలు మీకు. రాజైన దావీదు గురించి మనకు తెలుసు. రాజైన దావీదు దేవునికి ఇష్టడు, దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని చిత్తమంతటిని కూడా నెరవేర్చినవాడు. దావీదు రోజుకు 10 సార్లు దేవుని సన్నిధిలో కనబడతాడంట. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తే 7 సార్లు దేవుణ్ణి ఏం చేస్తాడంట? చెప్పాలి దేవుని పిల్లలందరూ. 7 సార్లు ఏం చేస్తాడంట? స్తుతిస్తాడు. 3 సార్లు ప్రార్థన, 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తాడు. మొత్తం మీద కలిపి ఎన్నిసార్లు కనబడతాడు దేవుని సన్నిధిలో? 10 సార్లు. మరి రాజ్యం ఎప్పుడు వెళ్ళాడో తెలీదు, మరి యుద్ధాలు ఎప్పుడు చేశాడో తెలీదు, మరి మనుషులతో ఎప్పుడు మాట్లాడాడో తెలీదు, మరి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఎలా నెరవేర్చాడో తెలియదు. రాజులు బిజీగా ఉంటారా? మనం బిజీగా ఉంటామా? కానీ అంత బిజీగా ఉన్న రాజు దేవుని సన్నిధిలో రోజుకి ఎన్నిసార్లు కనబడుతున్నాడట? 10 సార్లు కనబడుతున్నాడు. మరి బిజీ లేని మనము వారంలో 2 సార్లు కనపడటానికి కూడా చాలా కష్టమైపోద్ది. ఇంత గొప్ప పరిపాలన చేసే రాజు దావీదు దేవునికి ఎందుకు ఇష్టడుగా ఉన్నాడు అనే అంశం మీద నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఇప్పటికీ 42 అంశాలు దొరికినాయి నాకు. దేవునికి స్తోత్రం చెప్తారా? దావీదు దేవునికి ఎందుకు ఇష్టడు అనే ఒక్క దాని మీద ధ్యానం చేస్తూ ఉంటే 42 అనుభవాలు నాకు ఎదురై ఇంకా చాలా ఉన్నాయి. అయితే దావీదు దేవునికి ఎందుకు ఇష్టడు అనే విషయంలో ఈ ఒక్క మాటే మనకు చాలా చెప్పుద్ది. ఏంటది? రోజుకి ఎన్నిసార్లు కనపడతాడు దేవుని దగ్గర అంటే దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని సన్నిధిని ఎక్కువగా ఆరాధించేవాడు, ప్రేమించేవాడు ఎవరంటే దావీదే. ఆ దావీదు ఓ అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. చదువు 11 వచ్చిన మళ్ళీ ఒకసారి. యెహోవా, చదవండి గట్టిగా ఒకళ్ళు, సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని రాయబడతా ఉంది. ఇక్కడ ఆశీర్వాదము అనే మాట మనకు ఎదురైంది. ఇక్కడ ఆశీర్వాదము అని ఏమంటాడంటే బలము అని చెప్పాడు, రెండు సమాధానము అని చెప్పాడు. దావీదు జీవితంలో, దావీదు అనుభవంలో ఆశీర్వాదము అని దేన్ని చూశాడు? ఆశీర్వాదము అని దేన్ని ఆయన మాట్లాడాడు అంటే మనం కొంచెం ఆలోచించాలి. ఈ రోజున ఆశీర్వాదం అంటే మన మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి? ఈరోజు ఆశీర్వాదం అంటే మనం దేన్ని ఆశీర్వాదం అనుకుంటున్నాం? ఈరోజు ఆశీర్వాదం అంటే మన ఊహల్లో ఉన్న ఆలోచనలు ఏంటి? కొంచెం నా మాట జాగ్రత్తగా వినండి, చెప్తాను. ఒకరోజు నేను ఒక పాస్టర్ మీటింగ్ వెళ్తున్నా. అప్పుడు 2000 రూపాయల నోట్లు చెల్లుబాటులో ఉన్నాయి. వైట్ షర్ట్ వేసుకున్నాను పూర్తిగా. ఒక 3 నోట్లు లోపల జేబులో పెట్టుకుని వెళ్తున్నా. నోట్లు కనబడతాయిగా, ఏం మాట్లాడలేదు. మరి అంత ఆశ్చర్య అవసరంలా చక్కగా సమాధానం చెప్పండి. దేవునికి స్తోత్రం. 2000 రూపాయలు పెట్టుకొని వెళ్తున్నాను. ఓ పాస్టర్ గారు నాకు ఎదురయ్యాడు. ప్రైజ్ లాడనా అన్నాడు. నేను కూడా ప్రైజ్ లాడి చెప్పా. వెంటనే ముఖం మీద నుండి ఎడకొచ్చింది చూపు. ఎడకే జోబు మీదకి వచ్చింది. వచ్చి చూసి అన్నాడు, అన్నా నిన్ను దేవుడు ఏం ఆశీర్వదించాడన్నా అన్నాడు. అప్పుడు నేను అడిగా, దేవుడు నన్ను ఆశీర్వదించాడని దేన్ని చూసి చెప్తున్నావు నువ్వు? ముఖాన్ని చూసా, జేబుని చూసా? మీరే చెప్పాలి. అంటే 6000 రూపాయలు నా జేబులో ఉంటే దేవుడు నన్ను ఏం చేసినట్టు? మరి 6000 రూపాయలు నా జేబులో లేకపోతే టక్కని చెప్పాలి మీరు. ఈ రోజున చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఉన్న తప్పుడు ఆలోచనలు ఇవే, తప్పుడు ఉద్దేశాలు ఇవే. ఏంటది? మన దగ్గర డబ్బులు బాగా ఉంటే మనకేమున్నట్టు? ఆశీర్వాదం ఉన్నట్టు. బంగారం బాగా ఉంటే ఏమున్నట్టు? ఆశీర్వాదం ఉన్నట్టు.
ఒక 4 ఎకరాలు కనుక పొలం ఉంటే ఏమున్నట్టు? ఆశీర్వాదం ఉన్నట్టు. పిల్లలు, తల్లి, తండ్రి బాగా ఉద్యోగాలు చేస్తా డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఏమున్నట్టు? ఆశీర్వాదం ఉన్నట్టు. మిద్దె మీద మిద్దె కట్టామంటే, డాబా మీద డాబా కట్టామంటే ఏమున్నట్టు? టక్కని చెప్పాలి మీరు. ఎవరు మాట్లాడట్లా? ఏమున్నట్టు? ఇప్పటిదాకా మన మనసుల్లో ఉన్న ఆశీర్వాదం అంటే మన ఆలోచనలు ఏంటి? ఇవే. డబ్బులు బాగా ఉంటే ఆశీర్వాదం, డబ్బులు లేకపోతే ఆశీర్వాదం లేదు. కోరుకున్నవన్నీ ఇంట్లో ఉంటే ఆశీర్వాదం ఉన్నట్టు, లేకపోతే అందరూ చెప్పాలి నో తెరిచి. అయ్యా ఇది లేకపోయినా చెప్తాను. ఎందుకంటే మనకి గొంతుకు మనకు అవసరం కొంచెం. ఇది ఇక్కడ గొంతు పోయింది అనుకో ఇబ్బంది అవుతుంది. అందరూ దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. మన జేబులో డబ్బులు బాగా ఉంటే మనకేమున్నట్టు చెప్పండి గట్టిగా? ఆశీర్వాదం. వేలికి ఉంగరాలు ఉండి, మెడలో బంగారం ఉండి, ఇంట్లో బాగా వస్తువులతో నిండిపోయి ఉంటే ఆ ఇల్లు ఏమైనట్టు? సరే, ఒక ఇంట్లోకి వెళ్ళినామండి, ఇటు చూస్తే బీరువా ఉంది, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి, దివాన్ కాట్లు ఉన్నాయి, ఇక సాబు గారి ఏ కాట్లు మొత్తం ఉన్నాయి. ఇల్లంతా వస్తువులతో నిండిపోయింది. వాళ్ళ ఒంటి మీద కూడా జిగేలు జగ్గలేని వస్తువులు ఉన్నాయి. వాళ్ళని చూడగానే మన మనసులో కలిగే టక్కని చెప్పండి ఆలోచన ఏంటి? దేవుడి వీళ్ళని బలంగా బాగా ఏం చేశాడు? వాళ్ళని చూసుకొని నిన్ను చూసుకుంటావు. నువ్వేమనుకుంటావు అంటే నన్ను వాళ్ళని దీవించినంతగా దేవుడు నన్ను ఏం చేయలేదు, ఆశీర్వదించలేదు. అంటే మనుషులు ఆశీర్వాదాన్ని దేంతో కొలుస్తున్నారు అంటే ఈ లోక సంబంధమైన సంపదతో కొలుస్తున్నారు. ఈ లోక సంబంధమైన వాటితో ఆశీర్వాదాన్ని వాళ్ళు సరిచూస్తున్నారు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో మనకు అర్థం కావట్లా. అసలు ఆశీర్వాదం అంటే ఏందో నిజంగా మనకు తెలియలా. అసలు ఆశీర్వాదం అంటే ఏందో మనకు అర్థమైతే ఆశీర్వాదం కోసం ఆశపడే వాళ్ళమి, ఆశీర్వాదం కోసం ఆరాటపడే వాళ్ళమి, ఆశీర్వాదం ఎలా ఉంటే వస్తుందో అలాగ మన జీవితాల్లో మార్చుకునే వాళ్ళమి. దేవునికి స్తోత్రం చూద్దామా. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వాదం అంటే ఏంటో తెలియాలంటే ముందు దీవెన అంటే ఏంటో తెలియాలి. నేను చాలాసార్లు మా విశ్వాసాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేవాడిని, ప్రభువా వీళ్ళని దీవించు నాయనా. మళ్ళీ అంటే ప్రభువా వీళ్ళని ఆశీర్వదించు నాయనా, దీవించు నాయనా అన్నమాట. అందరూ చెప్పండి, దీవించు నాయనా, ఆశీర్వదించు నాయనా, దీవించు నాయనా. ఇంటికి వచ్చా, నేను చేసిన ప్రార్థన నాకే పెద్దగా అంత కృషి అనిపించలా. ఒక పక్క దీవించమంటున్నాను, మరో పక్క ఏమంటున్నాను? దీవెన ఆశీర్వాదం రెండు ఒకటేనా? నా మనసులో పడ్డ ఆలోచన. ఇంగ్లీష్ బైబిల్లో ఒకే మాట గుర్తుపడేస్తాడు, బ్లెస్సింగ్ అంటాడు. కానీ మన తెలుగు బైబిల్లో దేవుడు చాలా వివరణ ఇచ్చాడు. ఆ సంగతి మనకి ఇప్పటిదాకా చాలామందికి తెలియదు. ఆశీర్వాదము దీవెన రెండు ఒకటేనా అంటే కాదు. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దీవెన దాని అనుభవాలు వేరు, ఆశీర్వాదం దాని అనుభవాలు వేరు. ఈనాడు విశ్వాసులు చాలామంది దేని చూసి దీవెన అనుకుంటున్నారో, దేని చూసి ఆశీర్వాదం అనుకుంటున్నారో అర్థం కావట్లా. ముఖ్యంగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దీవెనకి ఆశీర్వాదానికి అర్థం తెలిస్తే మన జీవితాలు బాగుపడ్డట్టే. దేవునికి స్తోత్రం. మీకు తెలుసుకోవాలని ఉందా? దీవెన అంటే ఏంటి చెప్పాలా? దీవెన అంటే ఏంటి? సరే ఇప్పుడు దీవెన దగ్గరికి వెళ్దామా? వచ్చి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు ఏంటమ్మా ఏంటి టక్క చెప్పాలి, నోట్ చేయాలి ఆ మాట. ఏంటిది? అక్కడ ఎన్నో ఈ ఉంది, ఎన్నో ఈ ఉంది, ఒకటో రెండో ఈనా. నా దగ్గర కొంచెం బైబిల్లో గట్టిగా చదవాలి, బాగా స్పష్టంగా చదవాలి. ఎన్నో ఈ ఉంది, అప్పుడు ఎట్లా చదవాలా? ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును.
జీవము గల దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారితో చెప్పు, ఈ దీవెనలన్నీ వాళ్ళకు వస్తాయని చెప్పు, ఇవి దీవెనలు అని చెప్పు, ఇవి ఆశీర్వాదం కాదు, ఇవేంటి అండి టక్కని చెప్పాలా. ఇప్పుడు చదవండి, దీవెనలు అంటే కింద చదవండి ఏమన్నాయో. నీ దేవుడైన యెహోవా మాట విని నీవు పట్టణములో అంటే తోటారిపాలెంలో ఇల్లు కట్టుకుంటావు, అలాగే చీరాల్లో కూడా ఒక ఇల్లు కట్టుకుంటావు. ఒకవేళ హైదరాబాద్ పోతే హైదరాబాద్లో కూడా పట్టణములో దీవించబడదు. నెక్స్ట్ రైట్, పొలం ఉంటే పొలం దీవించబడుతుంది. 3 పిల్లలు పుడతారు. 4 భూఫలము, పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. దేవునికి స్తోత్రం చూద్దామా. అంటే ఇప్పుడు దీవెన అనే దానికి ఏమొచ్చినాయి? ఇళ్ళు వచ్చినాయి, పొలాలు వచ్చినాయి, గొర్రెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి. ఇక మన లెక్కలు వేసుకుంటే మోటార్ సైకిళ్ళు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, డూప్లెక్స్ వచ్చింది, పొలం అంటే బిజినెస్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, అన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు దీవెన అంటే అర్థం ఏంటి? ఈ లోక సంబంధమైనవన్నీ మనం కలిగి ఉండటం ఏంటి చెప్పండి, టక్కని చెప్పాలా. అది ఆశీర్వాదం కాదు. ఈ లోక సంబంధమైన వస్తువులే కానీ, వాహనాలే కానీ, పొలాలే కానీ, స్థలాలే కానీ, ఇల్లే కానీ, పిల్లలే కానీ, ఏవైతే ఈరోజు మన జీవితంలో వాటిని కలిగి ఉన్నామో అది ఆశీర్వాదం కాదు. ఏంటిది? దీవెన. మనం ఏమనుకుంటున్నాం? దీవెనలన్నీ ఏమనుకుంటున్నాం? ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. వినండి, దీవెనకి ఒక లైఫ్ టైం ఉంది. ఎంతవరకు అంటే 80 ఏళ్ళు లేకపోతే 70 ఏళ్ళు. దీవెన ఒక మనిషి భూమి మీద బ్రతికున్నంత కాలమే ఉంటుంది. దీవెన ఒక మనిషికి ఆయుష్ ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఉంటుంది. మనిషి లేకపోతే దీవెన ఉండదు. దీవెన ఉండాలంటే మనిషి ఉండాలి. మనిషి లేకపోతే దీవెన లేదు, దీవెన లేకపోతే. కాబట్టి మనిషి ఉన్నంత కాలమే దీవెన ఉంటుంది. మరి ఆశీర్వాదం ఎట్లుంటుంది చూడండి. అది కూడా చూడాలిగా. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఏం చెయ్యి? ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతారా? అంటే ఇక్కడ దావీదు ఏం చెబుతున్నాడు? ఆశీర్వాదం అంటే ఎంతకాలం ఉంటుందంట? నిత్యము. దీవెన మన ఆయుష్ ఉన్నంత వరకే. ఆశీర్వాదం మాత్రం ఎంతకాలం ఉంటుందండి? నిత్యము ఉండేది. 6000 డబ్బులు ఉండటం దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. ఇల్లు పొలాలు ఉండటం ఆశీర్వాదం కాదు, అది దీవెన. మనుషులు ఈరోజు దీవెన కొరకు పరిగెత్తుతున్నారు కానీ ఆశీర్వాదం కొరకు పరిగెత్తటం లేదు, ఆశీర్వాదం దగ్గరికి రావటం లేదు. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటో మనందరం చూద్దాం. ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. చెయ్యెత్తేసరికి స్తోత్రం చేద్దాం గట్టిగా. పౌలు చెప్తున్నాడు, దేవుడు మనకి పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి, ఇక్కడ ఏమర్థమవుతుంది? ఆశీర్వాదం శరీర సంబంధమైంది కాదు. ఎలాంటిదండి? టక్కని చెప్పాలా. ఎలాంటిదండి? అందరూ చెప్పట్లేదే. పరలోక సంబంధమైనది ఆశీర్వాదం, శరీర సంబంధమైనది టక్కని చెప్పాలా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏది కావాలి? మాకు అది వద్దు. ఏది? అది వద్దు. మాకు ముందు బర్రెలు కనపడాలా, గొర్రెలు కనపడాలా, పర్లేదు చెప్పండి, దోళ్ళ కనపడాలా, డాబా మీద
డాబా కనపడాలా, వాళ్ళు పక్కన 4 రకాల ఉంది, నేను కలిసి ఉండన్నా చెప్పాలా. ఒక ఆమె అంటుంది, నా అది అది టీవీగా ఉంది, నువ్వేం చేస్తున్నావు అంటుంది భర్తని. అరే ఊరేని నేనేం చేశానే, నా గుడిసెలో ఉండేది టీవీ పెడితే మిద్దెలో ఉన్న మనం ఎంత టీవీ పెట్టాలా. ఆవిడ అప్పు చేశాడు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి కడతా ఉన్నాడు నెల. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కడుతున్నాడు. ఒకరోజు కట్టలేదు, వాడు టీవీ ఎత్తుకుని పోయాడు వచ్చి. మనకేం కావాలి ఈ రోజుల్లో? ఆశీర్వాదం అవసరం లేదు, మనకేం కావాలా? దీవెన ఉంటే చాలు. ఈ రోజున ప్రసంగాలు కూడా చూడండి, ఎవరు చెప్పారు నీకు రోగాలు పోవని, ఎవరు చెప్పారు నువ్వు ఇల్లు కట్టలేవని. అంటే నేను తప్పు మాట్లాడట్లేదండి. దేవుడు ఎన్ని చేస్తాడు, యేసుప్రభు అన్నీ ఇస్తాడు. ఇవ్వలేని దేవుడు కాదు, దేవునికి స్తోత్రం. అయితే కేవలం యేసుప్రభు ఇల్లు ఇచ్చేవాడే కాదు, రోగాలు బాగు చేసేవాడే కాదు, డబ్బులు ఇచ్చేవాడే కాదు. ఆయన ఆత్మ సంబంధమైన కృపావరాలు ఇచ్చే దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుదా. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడు మన ప్రభువైన యేసు. దీవెన వెంటబడిపోతున్నారు మనుషులు, దీవెన 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 దీవెన. కానీ మనకు కావాల్సింది దీవెన కంటే ఎక్కువైంది ఏంటి చెప్పండి? మనకు ఆశీర్వాదం మీద మక్కువ ఉందా? ఆశీర్వాదం మీద మనసు ఎప్పుడన్నా పెట్టామా? ఆశీర్వాదం ఎప్పుడన్నా కావాలని దాన్ని వెంటబడ్డామా? అంటే ఆశీర్వాదము పరలోకము నుండి కలిగేది, పరలోక సంబంధమైనది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దీవెన ఈ లోక సంబంధమైనది. రాజైన అలెగ్జాండర్, మీరందరూ చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు బాగానే, నేను పెద్దగా చదువుకోలేదు, నా సాక్ష్యం కొంచెం చెప్తాను మీకు. మీరు చదువుకోనే ఉంటారు. కింగ్ అలెగ్జాండర్ 33 సంవత్సరాలకే మరణించాడు, మలేరియా జ్వరం వచ్చి. ప్రపంచాన్ని జయించాడు 33 సంవత్సరాలకే. మలేరియా దోమగుట్టి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయేటప్పుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? పెట్టెలో నుండి నా 2 చేతులు అందరికి పైకి లేపి చూపించండి. మీకు తెలుసు కాబట్టి ఇంక చెప్పాల్సిన అవసరంలా. నా ముందు ఒకటి చాటింపు పేషెంట్ పంపించండి. ఏం చాటింపు వేయలోడు? రాజైన అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, రాజుల్ని జయించాడు, రాజ్యాలు జయించాడు, బంగారం జయించాడు, సింహాసనాలు జయించాడు. కానీ ఏమీ లేని వాడై ఒట్టి చేతులతో పోతున్నాడు. చూడండి హో అని అందరు చాటింపేయించమన్నాడు. దీవెన ఈ లోకం వరకే పరిమితం. అది నీ వెంట రాదు, నీతో పోదు. నువ్వు దాంతో శాశ్వత కాలం ఉండలేవు. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు రాలేవు. దీవెన ఈ లోకం మాత్రమే, ఈ లోకంలో ఉన్నంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ ఆశీర్వాదం గురించి దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఏం కావాలా? కాబట్టి ఆశీర్వాదం అనేది ఎలాంటిది? నిత్యము నిలిచేది, అది పరలోక సంబంధమైనది. దేవునికి స్తోత్రం చెబుదా, దేవునికి స్తోత్రం చెబుదా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేనికోసం చేస్తాం చెప్పండి? టక్కని చెప్పాలి నోరు తెరిచి. ఒకసారి ఒక తల్లి ఉపవాస ప్రార్థన చేస్తుంది. నేను వెళ్ళాను, ముఖమంతా బీక్కొని పోయింది, కళ్ళు ఆడుకోబోయినాయి అంటుంది. ఏందమ్మా ఎంత కఠిన ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? సంఘం కోసమా? ఆత్మల కోసమా? దేవుని సేవకుని కోసమా? సంఘ విస్తరణ కోసమా? దేనికోసమమ్మా ఇంత కఠిన ఉపవాస ప్రార్థన అంటే? వాటి కోసమేం కాదన్నా, మా పక్కనింటి ఆమె ఫ్రిడ్జ్ కొన్నదన్నా. ఆమె ఫ్రిడ్జ్ కొని నీకేమైంది? ఆమెకి ఫ్రిడ్జ్ ఇచ్చిన దేవుడు నాకు కూడా ఏమి ఇవ్వాలా? అంతే, ఫ్రిడ్జ్ కోసం ఉపవాస ప్రార్థన చేస్తుందామా? మీరు కూడా తెలుసుకోండి, చేయండి, మీరు కూడా చేయండి. ఈ లోక సంబంధమైన వాటి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. మరి దేవుని మందిరంలో ఎలీషా గారి పరిచర్య చూస్తా, ఎలీషా గారిని వెంబడిస్తా, ఎలీషా గారితో ఉంటా, ఆ నయమాను వస్తువులు వెంబడబడి పోలా? ఎవరో అంటే ఈయనేమో ఎలీషా గారేమో పరలోక సంబంధమైన వాటి వైపు మనసు పెడితే, గెహాజీ గారేమో టక్కని చెప్పాలా ఎంటబడి పరిగెత్తాడు. ఏం తెచ్చుకున్నాడో మనకు తెలుసు. దేనికోసమో పరిగెత్తాడు, ఎంట ఏదో తెచ్చుకున్నాడు.
దీవెనల కోసం ఈ రోజున మనుషులు పరిగెత్తి 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 వయసు పోగొట్టుకుంటున్నారు, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు, కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నారు, పిల్లలను పోగొట్టుకుంటున్నారు, భార్యాభర్తల మధ్య ఐక్యత పోగొట్టుకుంటున్నారు. ఈనాడో ఉంటాడు, ఆమె ఆడో ఉంటుంది, రకరకాలైన కార్యాలు. ఈరోజు ఉదయకాలంలో ఒక అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. అమ్మ, వాళ్ళు ఏంట్రా నిన్న వారం చర్చికి రాలేదని అడిగా భార్యాభర్తల్ని. ఆయన మంచి గెజిటెడ్ ఆఫీసర్, ఆమె మంచి ఉద్యోగస్తురాలు. ఏంటమ్మా వాళ్ళు చర్చికి రాలేదంటే, అన్నయ్య వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్ట్రిబ్యూషన్ వచ్చేది, ఏమంటారు, డిస్టర్బ్ అయింది అన్నయ్య, కొంచెం ఇబ్బందిగా ఉన్నారు అన్నయ్య అంద. ఏందమ్మా అన్న? ఏమి లేదు, ఆయన హైదరాబాద్లో ఉద్యోగం, ఇంకో చోట ఉద్యోగం, ఆయన హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్ళాడు. దూరంగా ఉన్నారు కదా అన్నయ్య భార్యాభర్తలో, ఉంటే రోగం పట్టింది అన్నయ్య. మీకు అర్థమై ఉండాలి. ఇంకా 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 వివరణ ఎందుకు? రోగం పట్టింది అన్నయ్య. రోగం బట్టి ఇంకొక కొడుకుని కన్నాడు అన్నయ్య. ఆడ ఉద్యోగం కోసం పోయి ఆడకు పోయి అక్కడేమో ఆడ కొడుకుని కన్నాడు, ఇక్కడేమో కొడుకుని కూతురుని కన్నాడు. ఈ సంగతి ఏమో తెలియదు పిచ్చిదానికి. ఏమనుకుంటుంది, నా భర్త బాగా ఏం చేస్తున్నాడు, రాత్రి మొగులు చెమటూర్చి డబ్బులు సంపాదిస్తున్నాడు నా కుటుంబం కోసం, నా భర్త నాకు దీవెనకరంగా అనుకుంటుంది నా పిచ్చిది. ఇప్పుడు విషయం తెలిసేసరికి ఏమి నెమ్మది ఉంటుందండి, ఏం సమాధానం ఉంటుందండి? దీవెనల వెంటబడి పోతే, దీవెన మీద మనస్సు పెడితే ఏ కుటుంబం కూడా సమాధానంగా ఉండదు. ఆశీర్వాదం వెంటబడి పోతే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం కావాలి మనకి, దీవెన కాదు. యేసు ప్రభు చెప్పాడు, ఇవన్నీ మీకు కావాలను అని మీ పరలోకమందున్న తండ్రికి. గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పట్లా? కొంతమంది తెలుసు అంటున్నారు, కొంతమంది తెలియదు అంటున్నారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. నీకు తిండి కావాలని తెలుసు, నువ్వు కట్టుకోవడానికి బట్టలు కావాలని తెలుసు, నువ్వు ఉండటానికి ఇల్లు కావాలని తెలుసు. నీకు ఏం అవసరమో అవన్నీ మీ పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, వాటి వెంటబడిపోకుండా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అవి పరలోక సంబంధమైనవి. దేవునికి స్తోత్రం. అవి పరలోక నీతి పరలోక సంబంధమైనది. దేవుని రాజ్యం చెప్పండి ఎక్కడది? పరలోక సంబంధమైనది. వాటిని వెతికితే అవన్నీ మీ వెంటబడి వస్తాయి. మీరేమో వెతకవలసిన దాన్ని పక్కన పెట్టారు, వెతకకూడదు దాన్ని వెంటబడిపోతున్నారు. అందుకే మీ కుటుంబాలు ఈరోజు వరకు సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు. ఈ ఉదయకాల వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. మనము ఆశించాల్సింది దీవెన కాదు. ఏంటి చెప్పండి? టక్కని చెప్పాలా? ఏంటది? ఏంటి మరోసారి గట్టిగా చెప్పండి. నిజమే, ఈ రోజుల్లో దీవెన 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 ఉండటం తప్పు కాదు, కానీ ఆశీర్వాదం లేకపోవటమే తప్పు. మనకు ఉండకూడదా అంటే ఉండాలి. యోబుకు లేవా? అబ్రహాముకు లేవా? దావీదుకు లేవా? మాట్లాడలా. అలాగే రోడ్డు మీద అడుక్కొని తినమని దేవుడు చెప్పలా. మనకు అన్నీ ఉండాలి అని దేవుడు చెప్పాడు. యోహాను గాయికి ఏం చెప్పాడు చూస్తారా? ఎక్కడ గాయి? 3వ పత్రిక 2వ వచనం ఒకసారి చదవండి. ఏముందో ఇక్కడ? ఏముందో? 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారం నీవును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని తండ్రినైన నేను నీ కోసం ఏం చేస్తున్నాను? గాయి ఆత్మలో వర్ధిల్లుతున్నాడు కానీ శరీరంలో వర్ధిల్లట్లా. అంటే మీకు అర్థం భాషలో చెప్తా, అతను మోకరిస్తే పరిశుద్ధాత్మతో నింపబడతాడు, పరలోక దర్శనాలు చూస్తాడు, సేవ చేస్తున్నాడు. ఇంటికి వస్తే కూర్చోటానికి ఒక కుర్చీ, చెప్పండి, కుర్చీ లేదు, తొడుక్కోవటానికి మంచి చొక్కా లేదు. ఏంది గాయి అంటే అంటాడు, దేవుళ్ళో బలంగా ఉంటే సాళ్ళేనా అయ్యాన్ని ఎందుకో అని అంటాడు. దేవుళ్ళ బలంగా ఉంటే సాళ్ళేనా అయ్యాన్ని ఎందుకో, ఇవన్నీ ఒకప్పుడు పోయాయే, బట్టల మనతో వచ్చాయా, ఇల్లు మనతో వచ్చాయా అని ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఎవరు?
గాయి. అందుకని చెబుతాడు బాబు, ఆత్మలో కాండం 24వ అధ్యాయం అనుకుంటాను, చూడండి 1వ వచనం 2వ వచనం చూద్దాం. ఆది కాండం అమ్మా అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏం చేశాడట? దేవునికి స్తోత్రం చెబుతారా? అబ్రహాము అన్ని విషయాలలో, కొన్ని విషయాలలో కాదు, ఇన్ ఆల్ థింగ్స్, ఇది అది అని కాదు, ప్రతి విషయంలో అబ్రహాము దేవుని చేత ఏమయ్యాడు? నా ప్రియుడా, దేవుణ్ణి నమ్మానని, దేవునిలో ఉన్నానని అడుక్కునే మనిషిలాగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఇల్లు వాకిలు లేకుండా బికారిలా ఉండటం దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. నీకు అన్నీ ఉండాలి. నేనేం చెబుతున్నానంటే దీవెన ఉండాలి. టక్క చెప్పాలి, దీవెన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లినప్పుడే దేవుని సేవకుడువని, కుమారుడువని, కుమార్తెవని ప్రజలలో నీవు గుర్తింపబడతావు. లోకంలో వినండి, లోకంలో ఏం జరుగుద్దంటే డబ్బులు బాగా ఉన్నాడు మాట వింటారా? వినరా? ఏంటి మాట్లాడలా? ఇది తింటారా? గుడ్. ఆఖరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ అంబానీ మాట వింటున్నాడు. ఎందుకు? డబ్బు ఉంది. డబ్బుకి లోకం ఏదో చెప్పారుగా. నేనేమంటానంటే దేవుని బిడ్డల దగ్గర డబ్బు బాగా ఉందనుకోండి, ప్రతిోడు మన మాట వింటాడా? ఎక్కడ చూస్తారు ఏంది? వింటాడా? ఈ పాలెంలో మనోళ్ళు ప్రతి ఒక్కరు డూప్లెక్స్ బంగాళా కట్టి ఉన్నారు అనుకోండి, ఎట్లుంటుంది మన వ్యవహారం? మన దగ్గరికి వస్తాడా? ఎవడో మాట్లాడతాడా? మన ముందు మాట్లాడతాడా? మాట్లాడలేరు. ఎందుకు? వాళ్ళు మామూలు కాదురా నాయన, వాళ్ళ ఇల్లు చూడరు ఎట్లుంటాయో, వాళ్ళ మనుషు ఎట్లుంటారో చూడు. నేనేం చెప్తున్నానంటే దీవెన మనకు కావాలి. దేవునికి స్తోత్రం. దానికి మించి ఏముండాలా? టక్కని చెప్పాలి, ఏముండాలా? ఈ దీవెన ఆశీర్వాదం ఎట్లా మారుద్దో చెప్తా, జాగ్రత్తగానండి. ముందు మనకి దీవెనకి ఆశీర్వాదానికి క్లారిటీ వచ్చిందా? దీవెన అంటే ఏంటి? ఈ లోక సంబంధమైనవి. ఆశీర్వాదం అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసికి ఒక దీవెనే ఉండాలా? కాదు, ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. దీవెన ఆశీర్వాదాల్లో ఏది ప్రాముఖ్యమైంది? ఆశీర్వాదమే. దీవెన 70 ఏళ్ళే, దీవెన 80 ఏళ్ళే, కానీ ఆశీర్వాదం నిత్యము. దేవునికి స్తోత్రం చెబుదా. ఈ రోజున చాలామందికి ఆశీర్వాదం లేదు. ఇప్పుడు దావీదు చెప్పిన ఆ కీర్తనలో 2 ఆశీర్వాదాలు చెప్పాడు. ఎన్ని చెప్పాలా? గట్టి చెప్పండి. ఎన్ని? మొదటి ఆశీర్వాదం చూడండి, చదవండి ఇప్పుడు 29:11. యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడట? బలాన్ని. దావీదు దేంతో పోలుస్తున్నాడు? మీరు ఫాలో అవుతారు అనుకోని నేను ఆపుతున్నా, మరి మాట్లాడలేదు మీరు. దావీదు బలమును దేంతో పోల్చాడు? అందరు చెప్పాలా? ఆశీర్వాదంతో పోల్చాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు బలం ఉందా? ఇంత లావుటాలు మమ్మల్ని పట్టుకొని నువ్వేమడుగుతున్నావు పాస్టర్ గారు? మాకేం లేదు అడుగుతున్నావు నువ్వు? బలం లేదంట. ఏమన్నా ఉందా నీకు? ఎవరాయ పాస్టర్ గారిదే? మీకు బలం ఉందా? ఎందుకు లేదు? ఒంగోలు ఒకరోజు ఒక అమ్మాయి 10 రోజులు తాగదాడింది అంటే ఆమెకి ఎంత బలం ఉంది? టక్కని చెప్పాలా? 10 రోజులు తాగదాడే బలం ఉంది. ఇంకొక అమ్మాయి ఉంది, భర్త మీద కలిగి 2 నెలలు అన్నం తినలేదంట. మామూలు కదా నాయన. అంటే 2 నెలలు అన్నం తినకుండా ఉండే చెప్పండి. ఒకడికి భార్య మీద కోపం వచ్చి పెద్ద కాలం 2 సార్లు ఇది అంట. ఏం చేయలేక వాడికి ఎంత బలం ఉంది?
చెప్పండి, పెద్ద కాలంని ఏం పర్లా 3 సార్లు అటు ఇటు ఇది అది ఆ బలం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకటి బలం ఉంది, భార్య వాళ్ళక ఎనపకేటు ఉంది అంటుండ పోయి, వాడికి ఆ బలం ఉంది. ఈ అమ్మాయి ఆయనే వాళ్ళక పిల్లలు పోతూ ఉంటుంది, ఈ పిల్లకి ఇది ఒక బలం. అని మన బలం ఉందా లేదంటారు? మొత్తానికి ఏం బలం ఉంది? గిన్నెలు నిలే బలం ఉంది. భర్త మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది, మాంసం కూర పొయ్యి మీద పెట్టి ఉప్పు చుట్టానికి 1/2 కేజీ తింటుంది. ఉప్పు చూడటానికి ఎంత బెదరు, మరి నిజంగా తింటే ఎంత తింటుందో. ఉప్పుకి 1/2 కేజీ అయితే ఏమాయ్, ఉప్పుకి 1/2 కేజీ ఉంది. ఉప్పు అంటే మామూలుగా వండుతుంటారు కదండి, వండుతప్పుడు ఉప్పు వేసి వండుతారు కదా మాంసం ముక్కలో. అది ఉప్పు ఈ ముక్క సరిపోయిందా, ఇది సరిపోలే, ఆ ముక్క పడిందా, ముక్కలు మొత్తం తెప్పలేదు అన్న వాడికి లేదు. ఏం బలం ఇది? ఉప్పు బలం. మనుషులకి రకరకాల బలాలు ఉంటాయి. దావీదంటాడు, ఆశీర్వాదం అంటే దేవుని ద్వారా కలిగే బలం. దేవునికి స్తోత్రం. దేనికి బలం? ఏం బలం ఇది? ఏం బలమో ఒక్కసారి చూద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము చూడండి, 14వ వచనంలో ఏ బలమో లూకా భక్తుడు రాశాడు అక్కడ. చూడండి అందరూ, లూకాసు సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మబలముతో, దేవుని గట్టిగా స్తోత్రం చూద్దామా. కాబట్టి ఇక్కడ ఏ బలం కనపడుతుంది మనకి? యేసయ్యకున్న బలం ఏది? మరి నీకున్న బలం ఏంది? శరీర బలం. ఎత్తి మనిషిని అవతలేస్తావు కానీ ఆత్మబలం లేదు నీ దగ్గర. ఆత్మబలం అంటే ఏంటో చెబుతా. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసులకి, విశ్వసించిన వారికి, రక్షణ పొందిన వారికి, ప్రభువులో ఉన్న వారికి ఉండవలసిన శ్రేష్టమైన బలం ఏ బలం? ఆత్మబలము. దేవునికి స్తోత్రం. నిజమే, ఈరోజు విశ్వాసులకు బలం లేదు. ఏ బలం లేదు అంటే ఏం చేస్తుంది అంటే, ఒక శోధన వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, దానికి ఎదురు నిలబడే చెప్పండి బలము లేదు. రోగం వచ్చింది, నిందలు వచ్చినాయి, దానికి ఎదురు నిలబడే బలము మాట్లాట్లా. పేదరికం వచ్చింది, ఎదురు నిలబడే బలము. అవమానాలు వచ్చినాయి, నిలబడే బలము లేదు. దేవుడు ఏం చేశాడా? ఏం వేసాడు దేవుడు? నాకు నిర్రానిపోయి చచ్చి కంటది ఒక ఆమె. ఏమి లేదు ఏమకే చేపలు ఏమి లేదా, మరి తిండి బలం ఏయ్, ఈ బలం ఉంది కానీ ఏ బలం లేదు. యుద్ధం చేసే బలము లేదు, పోరాడే బలము లేదు, నిందలకి అవమానాలకు ఎదురు తిరిగే బలము లేదు. నీ మీద పోరాడుతున్న దురాత్మ శక్తులతో ఎదురు తిరిగి పోరాడే ఆత్మ బలము లేదు. బలము లేనోడు లొంగిపోతాడు, బలము లేనోడు దాసుడైపోతాడు. ఏ రాజుకు బలం ఉంటుందో ఆ రాజుకి బలం లేని రాజు ఏమైపోతాడు బెదరు? దాసుడైపోతాడు. ఇప్పుడు మనం ఏమైపోయాం? సైతాన్ గడికి వాడు చెప్పిందల్లా చూడా, టీవీ చూడో అంటే చూస్తున్నావు. చూడు సీరియల్, టైం అయింది సీరియల్ పెట్టా. నేను ఒక మా విశ్వాస కమిటీకి ప్లాన్ చేద్దామని 8 గంటలకు పోయా రాత్రిపూట. అమ్మా అంటే అమ్మ లేదు, అయ్యా లేదు. మనిషి కనపడుతుంది కూర్చొని, వాకిల దగ్గరికి వెళ్ళి పిలిస్తే పలకట్లా. అసలు ఎంత పిలిచినా పలకట్లా. క్షణం ముఖంలో ఉన్న కవలికలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఆమెకి ఒకసారి నవ్వుద్ది అంటది, నాకేం అర్థం కావట్లా. నవ్వుతుంది, ఏడుతుంది, బాధపడుతుంది, అంతే అంటుంది. ఇంతకు ఏమేం చేస్తున్నాను తొంగి చూస్తే కలవారి కోళ్ళు అంట. కలవారి కోళ్ళు. మరి ఆ కోళ్ళు ఎవరో ఆవిడ పట్టుకొచ్చారు నాకు తెలియలా. దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నా, అయ్యా అంతే. నాకు భయం వేసి చచ్చిపోతే గుండె చచ్చిపోయిద్దేమో, నొక్కకుండా బట్టన్ నొక్కి రాంగ్ బట్టన్ నొక్కినట్టు ఉన్నాను అని. అమ్మా ఏం కాదు ధైర్యం. స్తోత్రం. రక్షణ మంది 10 ఏళ్ళు అయింది కదా, 12 ఏళ్ళు అయింది కదా, టీవీని జయించగలిగావా?
చెప్పండి, సీరియల్ చేయించగలిగావా? మొబైల్ చేయించగలిగావా? మొబైల్ హలో హలో మొబైల్. ఒక అమ్మాయి వచ్చి అంటది, ఎవడిని ఈడన్నా పక్కన బౌండర్స్ పడుచుకోవడం. వీడు ఏం చేస్తాడు మరి? గీకుతా ఉంటాడంట. ఏదిరా గీకేది? ఫోను. 11 గంటలకు గీకుతానే ఉంటాడు, 12 గంటలకి, రాత్రిపూట. మరి భార్యను పడుచుకోడు. వాడికి ఏమిటి చాలు? ఫోను, అది రీఛార్జ్ చేస్తే చాలు, నెట్ పని చేస్తే చాలు. వాడికి ఎవడితో పని లేదేక. ఇది లోకస్తులకైతే ఓకే నాయన, నువ్వు దేవుని పెట్టావు కదా, దేవుల్లో ఉన్నాడు కదా, జయించలేవా? జయించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఆత్మ బలము లేదు. యేసు ప్రభు సాతాను ఎందుకు జయించాడో తెలుసా? ఆయనలో ఏముంది? శరీరం ఎందుకు జయించాడో తెలుసా? ఏముంది? నా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అని, అయినను నా చిత్తము. అక్కడే దాన్ని జయించాడు శరీరాన్ని. ఇన్నేళ్ళ నుంచి చర్చకు వస్తున్నామే, నీ జీవితంలో నువ్వు ఏమి జయించావో టక్కని చెప్పు. ఒక్కడు చెప్పు చూస్తాను. ఏం జయించుంటావు? అన్నీ జయిస్తున్నాయి అన్న. నేను ఎప్పుడు జయించానన్నా? నన్ను అన్నీ జయించేస్తున్నాయి. టీవీ జయించేస్తుంది, అన్నీ జయించేస్తుంది. ఏ చూస్తే అది కావాలనిపిస్తుంది శరీరానికి. ఏ చూస్తే అది కావాలి. బలం లేదు వీళ్ళకి. వినండి, బలం లేనోడిని బలం కలిగినోడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతాడు. అట్లా మనం ఈడ్చుకొని పోతుంది. ఎడగలిసిపోతున్నాను అగా అనే దమ్ము, బలం నీకుందా బ్రదరు? లేదు. మనకేం కావాలి ఇప్పుడు? దీవెనలు కావాలా? కావాలి ప్రభా. ఒక మా చర్చిలో టీవీ కొన్నది. నాకు ఫోన్ చేసి, అన్నయ్య వందనాలు, అన్నయ్య వందనాలమ్మా, ఏందో గొంతులో హుషారుందే, ఏందమ్మా అన్న, టీవీ కొన్నానన్నయ్య. అబ్బో సరే మంచిదమ్మా, ఎప్పుడత్తా? ఆడకే ఇంటికి. దేనికి? టీవీకి ఏం చేయాలా? నాకు కడుపు రగిలిపోయింది. ఈ ఫోన్లో ఎందుకు ఇంటికి పోయి నాకు చూద్దామని ఇంటికి వెళ్ళా. పెద్ద టీవీ, 55 ఇంచుల టీవీ కొన్నది. అది కూడా ఆ అమ్మాయిని పెట్టే. ఆ అమ్మాయి ఈ అమ్మాయి పెట్టి కొన్నది. సరే బాగుందమ్మా టీవీ, ఎల్జీ టీవీ బాగుంది, 85,000 90,000 బాగుందమ్మా టీవీ. సరే అనయో వచ్చావుగా, ప్రార్థన చేయి. దేనికి? టీవీకి. ఏమని చేయమంటావు? ప్రభువా, నీ కుమార్తె చర్చి మానుకొని సీరియల్ చూడేసట్టు, టీవీకి తన కుటుంబం తతుక్కొని పోయి ప్రార్థన టైం కూడా మర్చిపోయేటట్టు, టీవీకి ఏమి రిపేర్ రాకుండా ప్రభువా వీళ్ళు చూసేటట్టు దీన్ని కాపాడు, అభిషేకించడం ప్రార్థన చేయమంటావా? పనికి మాలిందానా? కొంటే కొనాలే పో. కాదన్నయ్య ఒక మాట, ఇట్లాంటి ప్రార్థనలు నేను చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం బలం నీ బలం? ఏం బలం అండి? బలం ఏది అసలు మనకి? ఎవడైనా వచ్చి చెవులేదని చెప్పాడంటే బలహీనపరచబడే బలం. ఒక విషయం చూస్తే, ఒక మాట వింటే బలహీనతో నిండిపోయే బలం. విశ్వాసులైన మనకి మన ఆత్మీయ జీవితంలో మనకేముండాలా? టక్కని చెప్పాలా? ఆత్మబలం. ఆత్మబలాన్ని రకరకాలుగా పోల్చవచ్చు. దానిని ప్రార్థనా బలము అన్న ముందు. ఏ బలం? టక్కని చెప్పాలి. ఏ బలం? నీ ప్రార్థనలో బలం ఉందా? అది ఎట్టుంటుందన్నా? ఎట్టుంటుందంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే పక్కనోళ్ళ హృదయాలు రగులుతూ ఉంటాయి. స్తోత్రం చేద్దాం గట్టిగా. చప్పట్లు కూడా కొట్టవచ్చు వీలైతే. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రక్కన కూర్చోలా మనసులు ఎట్టుంటాయి? రగులుతూ ఉంటాయి, మండుతూ ఉంటాయి. ఒక చలిమంట పక్కన కూర్చుంటే ఆ సెగ ఎలాగ తగులుతూ ఉంటుందో, అలా ప్రార్థనలో ఎవరికి బలం ఉంటుందో ఆ శక్తి వాళ్ళని తగులుతూ ఉంటుంది. మా చర్చిలో ఒక అమ్మాయి అంటుంది, అన్నయ్య మీరేమనుకోవద్దు అన్నయ్య, అసలు ఏం చెప్పలేదుగా నువ్వు, ఏందో చెప్పుతలే. ఏం లేదు అన్నయ్య, రేపు వచ్చే ఆదివారం నేను ఆ అమ్మాయి పక్కన కూర్చోదలుచుకోవట్లేదు. ఏ అందుకే నువ్వు అరుతావన్నీ నిదానంగా చెబుతున్నా. చెప్పు, ఎలా చెప్పు, ఏమైంది? ఆ పక్కన కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది అన్నయ్య. ఏమవుతుంది?
వాస్తవమే. ఆ పక్కన కూర్చున్నావు నిద్రపోద్ది. మీకు సౌండ్లు చాలా తక్కువ ఉన్నాయి, మాకు సౌండ్లు చాలా ఎక్కువ ఉంటాయి మా చర్చిలో. మా సిస్టమే 10 లక్షల సిస్టమ్. ధన ధన అంటుంటుంది మాట్లాడుతుంటే. అంత సౌండ్లు వస్తుంటే ఆమె జోలాలి జోలాలి అట్టుంటుంది. నేను అనుకుంటా ఈమెకు పట్టిన దెయ్యం పరిశుద్ధాత్మ కంటే గొప్ప దయ్యం ఉంటుంది. ఆ మాట అనకూడదు, కానీ అనాల్సి వస్తుంది. ఇన్ని సౌండ్లు, ఇంత కేకలు, నాది ఇంకా పెద్ద స్వరం. మా వాళ్ళు ఎక్కువ పెడతారు, ఏయ్ 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 అని పెడతారు. ఇన్ని ఉన్నా ఆ మనిషి వందనాలమ్మ మీకు. మా అమ్మ అనమాట కరెక్ట్. ఆ పిల్ల పక్కన కూర్చున్నాను. కూర్చున్న నాకు ఏమవుతుంది, నేను అక్కడ కూర్చున్నా, నేను ఆత్మలో ఆనందించలేకపోతున్నాను అన్నయ్యా, నా కళ్ళు కూడా. నేను చెప్పామ్మా, నేను ఆమెను ప్రోత్సాహపరచట్లా, కానీ నేనేం చెప్తానంటే, నిజముగా నీలో దేవుని ఆత్మే గనక ఉంటే నీ శగ పక్కన ఆమెకు తగిలి నిద్రమత్తు కాలిపోవునుగాక, కాలిపోవునుగాక. మనమే కూర్చోలకు అల్లి లేదు, స్వాత్రం లేదు. ఇట్లా కూర్చుంటే పక్కన అట్టుంటే, ఓహో కొత్తలో వచ్చారు అనుకోండి, మీ పక్కన కూర్చోనుకో, ఈ చర్చిలో ఇట్లా కూర్చోలేము కదా. ఓసారి ఒక కొత్త చర్చికి వచ్చిందంట. ఆ పాస్టర్ గారు మాటికి హల్లెలూయా అనరే, హల్లెలూయా పెద్దగానవా, అవును హల్లెలూయా. ఏమో కొత్తగా వచ్చింది కదా, వీళ్ళు ఏం చూద్దరు నాకు అర్థం కావట్లా. పైన పేరు చూసింది, ఆయన పేరు ఏలియా. ఏం పేరు? పక్కన ఆమెను అడిగింది, అమ్మో పాస్టర్ గారి పేరు ఏంది? ఆయన పేరు గొల్ల ఏలియా చెప్పింది. ఏం పేరు? ఆమె అనుకుంది ఈ చర్చికి వచ్చిన మాటిమాడికి ఆయన పేరు చెప్పాలేమో అనుకుంది. ఇశ్రాయి గారు వాక్యం చెబుతున్నాడు, హల్లెలూయా, ఏమే గొల్లేలియా అంది. ఏంటి అందరూ ఏమంటున్నారు? ఆమె ఏమంటుంది? మీరేమంటున్నారు? అందరూ ఒకసారి గట్టిగా అందరే గొల్లేలియా అంటుంది. అంటే నీ వెనకాల వచ్చే వాళ్ళకి ఎవరు మాదిరి? నువ్వే. నిన్ను చూసే వాళ్ళు పాటలు పాడటం నేర్చుకుంటారు, నిన్ను చూసే వాళ్ళు ప్రార్థన చేయటం నేర్చుకుంటారు, నిన్ను చూసే ఆరాధించడం నేర్చుకుంటారు, నిన్ను చూసే హల్లు చెప్పినా, నిన్ను చూసే చప్పట్లు కొట్టినా. నువ్వే ఆరిపోయి సప్పకు కూర్చుంటే, ఓహో ఇట్ట మెలకుండా నోరు మూసుకొని చర్చిలో కూర్చోవాలేమో అనాలేమో. 47వ కీర్తన ఒకసారి చదవండి. ఫస్ట్ వచ్చిన 47వ కీర్తన మొదటి వచ్చింది చదవండి. అయ్యా కొంచెం గట్టిగా చదువు. అమ్మ మీరు ఆయన చదువుతాడు, నువ్వు చదువయ్యా, కొంచెం జోష్గా చదువు. సర్వజనులారా అలా చదువు. ఎట్టగా? ఎవరు ఎవరు? ఇప్పుడు సర్వజనులు మనకి ఎందుకులే, మన జనులు చెబుతాం. ఓ జనులారా మీరందరూ మరి కొట్టరే. ఆపండి ఆపండి ఆపండి. నేను చంద్రబాబుని అయితే 200 ఇచ్చేవాడిని. మరి ఏం చేద్దాం? మరి 200 ఇచ్చారు కదా, మరి సప్పట్లు కొట్టినా జోజోలు కొట్టినా నాకంటే లేవు కదా. మనిషికి అయితే అట్ట కొడతారు, మరి దేవునికి ఎట్టినా కొడతారు, దేవునికి ఎట్టినా కొడతారు. సప్పట్లో కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోవాలా కింద ఏదోళ్ళు జేదోళ్ళు ఎట్టుంటాయి? హల్లెలూయా హల్లెలూయా ఎట్టుంటుందా? జయధ్వనులు, సౌండ్స్ ఆఫ్ విక్టరీ, సౌండ్స్ ఆఫ్ జయధ్వనులు. ఓసారి ఏమనుకోకుండా సిగ్గు శరం అన్ని విడిచిపెట్టి చేతులు సప్పట్లు కొడుతూ గట్టి హల్లెలూయా చెప్పండి. చెప్పు 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 గట్టిగా హల్లెలూయా. ఎట్ట కొడితే మీరు దయ్యాలు ఉంటాయా?
ఉంటాయా? మరి ఎందుకు ఉన్నాయక్క? ఎందుకు ఉన్నాయి అంటే నాదే నాదే ఇల్లు నాదే అంటుంది. అది నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత. ఓ నీతిమంతుల చప్పట్లు కొడుతున్నారా? నీ చప్పట్లు వినపడుతున్నాయా? నీకు వినపడుతున్నాయా? దేవుని కృపను బట్టి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో నేను ఏ ఒక్కరోజు ఖాళీగా ఉండను. అన్ని చోట్ల నన్ను మీటింగ్స్ పిలుస్తాను. ప్రతిరోజు నాకు బయట మీటింగ్స్ ఉంటాయి. మొన్న లెక్కేసుకున్నా, నేను ఇప్పటిదాకా ఎన్ని సభల్లో వాక్యం చెప్పి లెక్కేసుకుంటే దాదాపు 1200 సభల్లో వాక్యం చెప్పా. ఈ అలుపుడికి అంత కృపించాడు దేవుడు. ఎన్నో చోట్ల సభల్లో చూసా కొంతమంది చప్పట్లు కొడతారు తెలుసా? మీరు చదువుకున్న వాళ్ళు ఉంటే గూగుల్లోకి వెళ్ళి చప్పట్లు కొట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూడండి. 5 ప్రయోజనాలు ఉన్నాయి, అద్భుతమైన ప్రయోజనాలు. దాంట్లో మొట్టమొదటి ప్రయోజనం తెలుసా? చప్పట్లు ఎవరు గట్టిగా కొడతారో వాళ్ళకి హార్ట్ అటాక్ రాదంట. ఏ రాదు? చప్పట్లు అట్లా కనీసం ఒక 5 నిమిషాలు చప్పట్లు కొడితే రోజుకి ఆ మనిషికి హార్ట్ అటాక్ రాదంట. డాక్టర్లు చెప్పిన మాట ఇది. అలా కనుక చప్పట్లు కొడితే రక్తంలో నరాల్లో ప్రవహించే రక్తం అంత కదిలి స్పీడ్గా పనిచేస్తుందంట మన దేహం. దేనివల్ల? దేవుడు వరకు చెప్పలా, సర్వజనులారా. కాబట్టి అది ఆయన నామంలో ఆయన కొడితే ఇంకా ఆశీర్వాదం కదా. ఒకసారి కొట్టండి. నీతిమంతుల వినబడుచున్నది రక్షణ సంగీత. ఓ నీతిమంతుల వినబడుచున్నది. కృపా నిత్యముండును, కృపా నిత్య జీవము, కృపా వివరింప. మరలా కృపా నిత్యముండును, కృపా నిత్య జీవము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది. రక్షణ సంగీత కృపా నిత్యముండు, కృపా నిత్య జీవము, కృపా వివరింప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలం కావాలా? ఏ బలం? బలము ప్రార్థనా బలము. ఎప్పుడు ఏ బలం? రెండోది స్తుతించటానికి బలం కావాలా. దేనికి? చెప్పాలి నోరు తెరిచి. చూసారా ఇప్పుడు దాకా పడి మళ్ళీ నోరు. ఏ బలం కావాలా? శక్తి కొలది అని దేవుని వాక్యం చూస్తాం. వచ్చేయండి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు గురించి రాస్తున్నాడు. అక్కడ ఏం రాస్తున్నాడో చూడండి. దేవునికి స్తుతి కలుగును గాక. 6వ అధ్యాయము 14వ వచనం. ఎట్లనగా 6:14 చదవండి. 6 అడుగులు చాగగా
ఎద్దు సరే చదువు. దావీదు నారతో నేయబడిన యెఫోదును ధరించిన వాడై ఎలాగయ్యా ఎలాగా శక్తి కొలది యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాడంట? అంటే దేవుణ్ణి స్తుతించాలి అంటే ఏముండాలా? శక్తి. దాన్ని ఇంగ్లీష్లో పవర్ అంటాం. బలానికి మరో పేరేంటి? శక్తి. శక్తికి మరో పేరేంటి? పవర్. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో? బలమంతా. అందుకనే నేను మీకు రిఫరెన్స్ ఎక్కువ చూపించను, అయినా చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో అంటాడు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, ఆయన నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ పూర్ణ చెప్పాల పూర్ణ శక్తితో బలముతో నీ దేవుడైన యెహోవా నువ్వు సేవించాలి. చూడండి, దేవుని సన్నిధికి వస్తారు కొంతమంది, బలాన్ని కాపాడుకుంటుంటారు, పాడరు, ఆరాధించరు, స్తుతించరు, నోరు మూసుకొని కూర్చుంటారు. నేను చెప్తాను, ఎవరు స్తుతిస్తారో వాళ్ళు దేవుని దగ్గర అవుతారు. దేవునికి స్తోత్రం. ఎవరు స్తుతిస్తారో వాళ్ళు ఆత్మ సంబంధులుగా మారతారు. నోరు మూసుకునే వాళ్ళు దేవుని సంబంధులుగా ఎప్పుడు మారరు. దావీదు అన్నాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, దేవుని రక్షణ మార్గము వాడికి కనపరచబడుతుంది అన్నాడు. అందుకనేమో దావీదు రోజుకి ఎన్నిసార్లు స్తుతించాడు? నువ్వు స్తుతించగలవా నోరు తెరిచి? అనర్గలంగా ఒక పావుగంట స్తుతించగలవా నోరు తెరిచి? ఓ పావుగంట, ఒక 5 నిమిషాలు స్తుతించగలవా? నా జీవితంలో 3 గంటల ప్రార్థన నేను అలవాటు చేసుకున్నాను. 3 గంటల ప్రార్థన, ఓ గంట దేవుడి నామాన్ని స్తుతించటం, కేవలం స్తుతించటమే. ఘనమైన దేవా, బలమైన దేవా, జీవము గల దేవా, సర్వోన్నతమైన దేవా, శక్తి కలిగిన దేవా, మహనీయుడమైన దేవా, సర్వాంగ సుందరుడా, బలవంతుడా, మహోన్నతుడా, ఘనుడా, గంభీరుడా, 10,000లో సుందరుడా, శ్రేష్ఠుడా, కార్యములు జరిగించువాడా, సముద్రం, ఇట్లా స్తుతించుకుంటూ గంటసేపు స్తుతి, ఒక గంటసేపు అన్య భాషల్లో ప్రార్థన, ఒక గంటసేపు సంఘం కోసం, సంఘంలో ఉన్న పిల్లల కోసం ప్రార్థన. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క పావుగంట స్తుతించావా? నోరు తెరిచి మహింపరచగలిగావా? దేవుని నామాన్ని స్తుతిస్తున్నావు అంటే అదిగో అది నీకు కలిగి ఉన్న ఆశీర్వాదం. గట్టిగా చెబుదా. నువ్వు దేవుణ్ణి అనర్గళంగా స్తుతిస్తున్నావంటే అది దేవుని వలన నీకు కలిగిన, టక్కని చెప్పండి ఏంటి? దేవుని చిత్తం. ఈసారి నేను వస్తే మరికొన్ని విషయాలు చెప్తా. దేవుడు రక్షణ పొందిన మన అందరికీ 7 వస్త్రాలు ఇస్తాడు. ఏంటి అంత పెద్దగా చెప్పారు? అదేగా చెబుతుంది. మరి బలం లేని దెయ్యం, బలం లేని జనం రాత్రి వాళ్ళు ఎత్తారు. గట్టిగా చెప్పండి, ఎన్ని ఎత్తాడు? చెప్పండి సిస్టర్స్, చెప్పండి బ్రదర్స్. 7 వస్త్రాలు. చాలా వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో, కానీ 7 వస్త్రాలు మాత్రం ప్రశస్తమైన వస్త్రాలు. మీకు తెలుసుకోవాలంటే దేవుడు నా చేత రాయించిన 3 పుస్తకాలు ఉన్నాయి. అవి తెచ్చినట్టున్నారు, కారులో ఉన్నాయి అనుకుంటా. చదవండి. 2 పరిశుద్ధాత్మ గురించి రాశాను, 1 మన ఆలోచనల గురించి రాశాను. 3 పుస్తకాలు 100 రూపాయలే, 500 కాదు. మీకు తెలుసుకోవాలంటే అవి తీసుకొని చదువుకోండి. మన వర్తమానాలు, మన పాటలు వినాలంటే లాజర్ అన్న అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. దేవునికి స్తోత్రం. 7 వస్త్రాలు దేవుడు మనకిస్తాడు. దాంట్లో మొట్టమొదటి వస్త్రం పేరు రక్షణ వస్త్రము. ఏంటి చెప్పండి? ఇది మనము రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణే మనకు వస్త్రముగా దేవుడిస్తాడు. రక్షణ పొందిన వాళ్ళు గనక నమ్మకంగా ఉండి దేవుని సందులో గనక ముందు కొనసాగితే వాళ్ళకి స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. ఏ వస్త్రం? మనోళ్ళు చాలామందికి రక్షణ వస్త్రం ఉంది, కానీ చెప్పాలా? చక్కని చెప్పండి, చక్కని చూడండి, గట్టిగా చెప్పట్లా. ఏ వస్త్రం? స్తుతి వస్త్రం ఉందా? నేను మీద ఆ వస్త్రం ఉందా? ప్రకటన గ్రంథం 19:19 తీబాకండి, అందుకే చెప్పాను. 19 అంటాడు, తాను దిగంబరునై ఉండకుండా తన వస్త్రములను కాచుకునివాడు ధన్యుడు. వస్త్రము కాదు, ఏంటి?
యెరికో నుండి యెరూషలేము నీ మీద ఏ వస్త్రాలు ఉన్నాయో వాటిని దొంగిలించుకొని పోతాడు వాడు. అందుకనే ప్రాణగ్రంథాలకు అంటాడు, లాస్ట్ సంఘంతో, లవోదిక సంఘంతో అంటాడు, నీవు దిగంబరుడివి. ఎవరివి? ఓ సంఘమా, నేను నీకు వస్త్రాలు ఇచ్చాను కదా, అవి ఉడికిచ్చా, ఎవడికి అప్పగించావు? నిన్ను వస్త్రాలతో అలంకరించి నేను చూడాలని నీకు వస్త్రాలు ఇస్తే ఇప్పుడు నువ్వు నాకు ఎట్ట కనపడుతున్నావు? వస్త్రాలు చాలా ముఖ్యం సంఘానికి. రక్షణ వస్త్రం, రెండోదే వస్త్రం. ఆ వస్త్రం ఉన్న వాళ్ళని నోరు మూసినా కానీ స్తోత్రం 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 అంటానే ఉంటారు. ఆ వస్త్రం లేని వాళ్ళని ఇన్ని వాయిద్యాలు పెట్టి పాడమన్నా ఇది ఎందుకంటే ఏంది అమ్మ ఎట్ట పాడుతుంది అని, ఇది ఎందుకంటే ఏంది పెద్ద సప్పట్లు కొడుతున్నాడు, నాకు తలనొప్పి పడుతుంది అట్లా, ఎందుకు వీడి మీద ఏమి లేదు. రక్షణ వస్త్రం అక్కటి వేసుకుని వచ్చిండు మా అయ్యా, ఈ వస్త్రం కూడా కావాలయ్యా. ఏ వస్త్రం? స్తుతి గానమే పాడనా, జయ గీతమే, స్తుతి గానమే పాడనా, జయ గీతమే, నా కృతజ్ఞుడనై జీవితముకై నా ఆధారమయ్యున్న, మరలా నా ఆధారమయ్యున్న నీకు కృతజ్ఞుడనై జీవితముకై గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమై యేసయ్యా, నా ఆధారమై ఉన్న కృతజ్ఞుడనై జీవితమై. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు 108వ కీర్తనలు అంటాడు, స్వరమండలమా సితారా వేకువనే మేలుకొనుడి, నేను యెహోవా నామమును గానము చేసేదను. స్తుతి 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 నీ జీవితంలో ఉందా? ఉందా? 113 కీర్తనలు అంటాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. దీని మీద పాటే రాసి నేను పాడి క్యాసెట్ చేశాను, యూట్యూబ్లో చూసుకోండి. రెండో వస్త్రం ఏం వస్త్రం? మూడో వస్త్రం పేరు ఉల్లాస వస్త్రం. ఏ వస్త్రం? దానికి సంతోష వస్త్రం అని కూడా పేరు. కొంతమందిని చూడండి, దేవుడు మోకాలు వేసుకొని వాళ్ళ బతుకులో ఉల్లాసం ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళ మీద వస్త్రం లేదు. మా చర్చిలో ఒక అమ్మాయిని నేను గమనిస్తూ ఉంటా, ఎంత నవ్వించినా నవ్వదు. మాయ్ అంతే, ఎంత నవ్విద్దామన్నా ఆ అమ్మాయి ముందు అమ్మాయి నవ్వుద్ది, పక్కన అమ్మాయి నవ్వుద్ది, వెనక అమ్మాయి నవ్వుద్ది. ఆ పిల్ల మాత్రం ఏం రాగమ్మాయి నవ్వదు. నాకు కోపం వచ్చింది. ఒకరోజు ఇంటికి వెళ్ళా, ప్రైజ్లాడు అన్నయ్య, ప్రైజ్లాడమ్మా, కూర్చో మాట్లాడాలా. అవును, చర్చిలో అందరు నవ్వుతూ ఉంటున్నారు, నవ్వించే సందర్భంలో నవ్వుతూ ఉంటే నవ్వు ఎందుకు, ఏమైంది నీకు అన్నా. లేచింది. ఓయమ్మ ఇవిడ నింటే ఈ పాస్టర్ ఏమన్నాడు, ఆ పిల్లలు ఎందుకు ఎడుతుంది అనుకో, బాయ్ అన్నయ్య లేచింది. అన్నయ్య నేనమ్మా ఇంకా బతికే ఉన్నా,
ఆపేందో చెప్పు. ఏం లేదు అన్నయ్య, నవ్వుదామని అనుకున్నా, నవ్వు రావట్లేదు అన్నయ్య. ఎందుకు రావట్లేదు? ఎట్టొచ్చుంది అన్నయ్య? ఆ మనిషికి పని లేదా? ఇంటది కట్టలేకపోతున్నావా? ఎదిగిన పిల్లలు 3 ఉన్నారా? వాళ్ళకి పెళ్ళి చేయకపోయావా? కరెంటు బిల్లు కట్టలేదా? ఇన్ని పరిస్థితుల్లో నా ముఖానికి నవ్వు పెట్టవచ్చు దాన్ని. ఆ పిల్ల మాటలు నాకు ఏడుపు వచ్చింది. నిజమేగా, ఇన్ని కష్టాలు పిల్ల ఎట్లా నవ్వుద్దండి? ఏమైనా నవ్వుద్దా బ్రదరు? ఏమన్నా నవ్వుద్దా? అప్పుడు ఆ పిల్ల కూర్చొని నేను కూడా ఆడవాలి. నా జీవిత సాగరానా అని ఆడవాల. సరే కూర్చోమ్మా, ప్రాణం చేద్దాం. కూర్చున్నా, ప్రాణం చేద్దాం. ప్రభువా నీ బిడ్డ నేను కూడా అడుగుతున్నా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు ఎడుతున్నావురా? ఆ అమ్మాయి తక్కువ ఉంది కదా నేను అడుగుతున్నాను. ఆ పిల్లకంటే ఆ విషయం తెలియదు. నీకు తెలియదు అంటారా? ఏంది ప్రభువా? బాధపడే విషయాలకు బాధపడేవాడు అన్యుడు, బాధలో కూడా నన్ను స్తుతించేవాడే క్రైస్తవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో. బాధలో కూడా నన్ను ఆరాధించేవాడే నిజ క్రైస్తవుడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడవద్దు. నువ్వేందిరా ఇంత దేవుడు ఆపిలకు ఏడుతున్నావేంద్ర నువ్వు? లే మాయ్ లే అన్న, నేను కూడా ఆమె ఏందన్నయ్య లే. మనం నిరీక్షణ కలిగిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పడిపోయి ఉండొచ్చు, ఇప్పుడు చీకట్లో ఉండొచ్చు, ఇప్పుడు లేమిళ్ళలో ఉండొచ్చు, ఇప్పుడు పేదరికంలో ఉండొచ్చు, కానీ ఎల్లకాలం మనం పేదరికములో ఉండము. దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు, మనల్ని బ్రతికిస్తాడు. ఉల్లాసంగా ఉండు. ఎట్లా నీ ఒంటి మీద ఏ వస్త్రం ఉండాలా? ఇప్పుడు ఇది వస్త్రాలు చెప్పే సమయం కాదు, కానీ మంది నాపేత్తలే. దేవునికి స్తోత్రం. సార్ టకటక చెప్పేస్తా 7 వస్త్రాలు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 1, 4వది ప్రశస్తమైన వస్త్రం. ఏంటి ఇది? పడిపోతారు చూడండి, కొంతకాలం మండి రగిలి పడిపోతారు చూడండి, పడిపోయి మరలా దేవుని కాడికి వస్తారు చూడండి, వాళ్ళకు దేవుడు ఇచ్చే గిఫ్ట్ అది. ఏది? తప్పిన కుమారుడికి ఇంటికి వస్తే ఏ దొడిగాడైనా రిటర్న్ బ్యాక్ అయిన వాళ్ళు ఉంటారే దేవుళ్ళకి, మళ్ళా వాళ్ళకి ఎవరు పశ్చాత్తాప్తులై ఎవరు ప్రభు పాద దగ్గర పడి ఏడుస్తారే వాళ్ళకు దేవుడిచ్చేది ఇది. ఏది? ప్రశస్త వస్త్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వస్త్రం నీతి వస్త్రము. ఏంటిది? వీళ్ళు ఎంత మాటదు కానీ నీతి ఉండదు, ఇలా బతుకులో నీతి ఉండదు. నీతి లేని మాటలు మాట్లాడుతుంటారు, నీతి ఉండదు. నీతి ఉందా నీ జీవితంలో? నీతి వస్త్రము. యోబంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించి తిని కనుక అది నన్ను ధరించెను అంటాడు. ఇది నా వస్త్రం. 6వది మహిమ వస్త్రము. ఏంటిది? అందరూ చెప్ప, నువ్వు గట్టి చెప్పరే. 6వది తెల్లని వస్త్రము. ఇది పరలోకంలో దేవుడు మనకిచ్చే ఫైనల్ గార్మెంట్, లాస్ట్ వస్త్రం అదే. ఏదది? తెల్లని వస్త్రాలు ధరించి నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట ఓని శక్తి కొలది ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి. జయించిన వారితో కలిసి నీ సింహాసనం జయించిన
ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమను కనుపించే ఆ శుభవేళ. ఓ ఎవరికి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు ధరించి మహోన్నతుడైన దేవుని అక్కడ ఏం చేస్తూ ఉంటాం? స్తుతిస్తూ ఉంటాం. మిమ్మల్ని అడుగుతున్నాను, స్తుతించే బలం నీకుందా? ఎంతసేపు స్తుతించగలవు? స్తుతిస్తే అసలు నోరు బెగులుద్దా? నీకు నోరు బెగులుద్దా? ఏమండి, నేను రాగానే అన్నను రిసీవ్ చేసుకొని పక్కన ఒక కుర్చీలాగి ఇక్కడ కూర్చున్నా అన్నాడు. కూర్చున్నా కుర్చీలో. ఏం వేశాడు నాకు డేవిడ్ అన్న? చెప్పాను ఒకసారి, మళ్ళీ చూస్తానే. ఏం వేశాడు డేవిడ్ అన్న? ఓయమ్మో, ఏం వేశాడు బ్రదర్స్? ఎవరికి వేసాడు? నాకేసాడు. అప్పుడు నేనేం చేయాలి? ఎందుకు? కూర్చేసాడు కాబట్టి. ఇప్పుడు దేవుడి దగ్గర కుర్చీ ఉందా లేదా? ఉంది. ఉంది కాబట్టి ఏం చేశాడు? వేసాడు. ఇప్పుడు దేవుడు నీ ఇంటికి వస్తాడు, ఆయన కూర్చోవాలి వద్దా? మరి ఆయన కుర్చీ కావాలిగా. ఉందా? ఏడంతో చెప్పు చీరలు కొనుకొత్తా. దేవుడు కూర్చునే ఒక కుర్చీ ఎక్కడ అమ్ముతారో చెప్పన్నా, కొనుక్కోసుకుంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఎకరం అమ్ముతా. నువ్వు ఎకరం అమ్మితే రాదా కుర్చీ? దేవుడు నీ ఇంట్లోకి వస్తే కుర్చీలో కూర్చోవాలి. ఆ కుర్చీ వీధిలో అమ్మేది కాదు, నీవు తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. ఎలా తయారు చేయాలి? 22వ కీర్తన 2వ వచనం తీబాగండి. నేను చెప్పాను కదా, చాలా ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఏమంటాడు? ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద నీవు నీ ఇంట్లో స్తుతుల సింహాసనం ఉందా? స్తుతుల సింహాసనం ఉందా? నువ్వు కూర్చోవడానికి డివాన్ కార్డు కొన్నావు, నువ్వు కూర్చోడానికి డబల్ కార్డు కొన్నావు, నువ్వు కూర్చోవడానికి ఏదో కొన్నావు. మొత్తానికి మరి నీ దేవుడు కూర్చోవడానికి ఏం చేసావు? నిద్ర మత్తు తప్ప, ఆవలి ఎంతలు తప్ప, నాకు అంపలో ఏమీ లేవు పెట్టగారు. అబ్బో అది కూడా ఆవలెంతల్లోనే అల్లేలోయ అల్లేలోయ. అబ్బో ఒక ఆయన ఆమెన్, ఓయమ్మో ఆవలెంతల్లోనే ఆమెన్, ఆవలెంతల్లోనే అల్లేలోయ. ఏం భక్తులు రా నాయన, మామూలు భక్తులు కాదురా బాబు. నీ దేవునికి నీ ఇంట్లో సింహాసనం ఉండాలా వద్దా? ఎంతమంది కోరుకుండా ఉండాలని? ఎంతమంది చేతులు ఎత్తరే వద్దా? మరి ఎక్కడ తేందాం? ఎవరు తేవద్దు. భార్యాభర్తలు రక్షణ పొందితే మీరిద్దరు కూర్చొని ఒక అరగంట స్తుతిస్తే అది ఆయనకి ఎలా మారుద్ది? వినండి, దూరంగా ఉన్నోడితో మాట్లాడటం కష్టమా? దూరం ఉన్నోడితో మాట్లాడటం ఈజీయా? దగ్గర ఉన్నోడితో మాట్లాడటం ఈజీయా? మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారంటే పరలోకంలో ఉన్నోడితో మాట్లాడుతున్నారు. బాబా ఆయన అంటాడు, అంత కేకలు ఎందుకు, అరుపులు ఎందుకు, నేను నీ కాడకు వస్తారా బాబు అంటాడు ఆయన. ఎట్టొస్తామేమో, నాకు సింహాసనం కట్టురా. ఎట్టపేవా? ఇదిగో నా స్తుతుల నీలో నివసింప, ఇదిగో కృపామయో. నీ ఇంట్లో కనుక సింహాసనం కడితే వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు. అప్పుడు కుర్చీ కాడ కూర్చొని చెప్పుకో వింటాడు. పరలోకంలో చెప్పుకోవటం ఈజీయా? ఇంట్లో కూర్చోడు చెప్పుకోవడం ఈజీయా? ఏంటి మాట్లాడలా? మరి ఇంట్లోకి ఆయన రావట్లేదుగా, అది ఏదో వచ్చి కూర్చుందిగా.
అది కూర్చుంది. ఏం చేద్దాం? కందుకూరు అవతల నన్ను ఒక చోట ప్రార్థనకి పిలిచారు, వెళ్ళాను. వాళ్ళు యాదవులు, ఆ యాదవుల గృహాల్లో ప్రార్థన కోసం వెళ్ళాను. నన్ను పిలిచారు, వెళ్ళాను. ఇక్కడ కూర్చున్నాను. డేవిడ్ అన్నంత దూరంలో ఒక ఆమె తీసుకొచ్చారు. ఆమె పేరు ఆదమ్మ. ఏం పేరు? ఆమెకి కమ్మోళ్ళ మనిషి లచ్చమ్మ అని ఆమె పట్టింది. ఆమె పేరు లచ్చమ్మ. ఏం పేరు? ఏం పర్లేదు చెప్పండి, ఏం పేరు? ఆమె కూర్చోబెట్టారు. ఆదమ్మకి లచ్చమ్మ పట్టింది. వచ్చి కూర్చుంది, కూర్చొని ఊగుతుంది. మనకు అలవాటే ఇవన్నీ. రేయ్ అంది. పక్కన కూర్చోళ్ళు అందరూ సాత్రం సాత్రం అదొక సూత్రం. ఆ భయంలో చెప్పే సూత్రాలు భలే ఉంటాయి అసలు. ఏ తమ్ముడు అసలు సూత్రం 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 గోల చేస్తున్నారు వాళ్ళు. దెయ్యం కంటే గోల, ఈలగోలు ఎక్కువ దెయ్యం కంటే. ఏడు చెప్పన్నా, అరే నన్ను పొద్దున యానదోడి దగ్గర తీసుకుపోయారా, వాడి చేత తాయితీ కట్టించారా, ఆడికి పోతారా, నేను పిట్టలాగొచ్చా పిట్టలాగిపోయా అంతే. అప్పుడు వాళ్ళ కొడుకు అంటాడు, అవునా అందుకే నా పెట్టొచ్చింది మా ఇంట్లోకి అన్నాడు. నాకెళ్ళి చూసి, రే ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుసు, నన్ను పట్టుకుంటావని నాకు తెలుసు, నన్ను పంపిస్తావని నాకు తెలుసు, అందుకే నిన్ను చంపుదామని రాత్రి మరొకరిని తోడు చేసుకుని మీ ఇంటికి వచ్చా అంది. నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే దెయ్యానికి ఎవరంట? దెయ్యానికి ఎవరు తోడు? దెయ్యమే తోడు. మరి తాగుబోతానికి ఎవరు తోడు? మరి తగదబోద్దానికి అది. ఆ కొంపలో సంగతి ఈ కొంపల సంగతి చెప్పుకుని తిరుగుద్దే వాళ్ళకి ఎవరు తోడు? వాళ్ళే. ఏందక్క రాత్రి మనకాయ కొరట్టేసిను? దెయ్యం ఇంకో దెయ్యాన్ని వేసుకొని వచ్చిందంట. మేము అప్పుడు అద్దెంట్లో ఉండేవాళ్ళం. వచ్చిందంట. వచ్చి మరి మా ఇంట్లో రాలేకపోయావా అన్నా. ఎక్కడొచ్చాను? మీ ఇంట్లో మేము మెట్లు ఎక్కుదామంటే ఆ మెట్ల మీద అగ్గిని మండుతూ ఉంది, కాళ్ళు కాలిపోయినాయి అన్నది. అందుకే మీ ఇంట్లో మెట్లోకి వచ్చి మెట్ల మీదగా వచ్చి చంపలేక వెనక వంటగది నుంచి వద్దామని వెనక్కి వచ్చాంరా అంది. మరి రాకపోయావా, ఎందుకు రాలేదు అన్న. నేను దెయ్యం చెప్పిన సాక్ష్యం అండి. ఎట్టొచ్చాను రా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ నట్ట నడింట్లో సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు రా. కళ్ళేమిటి, నా కన్నీ లాగల. ఎందుకంటే దెయ్యానికి కనపడ్డా యేసు ప్రభు నాకెంతవరకు కనపడలే నా ఇంట్లో. దెయ్యం చెబుతుంది, నీ ఇంట్లో ఎవరున్నారు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు సింహాసనం వేసుకొని. సంతోషం వేసి అంటే నా గంటసేపు స్తుతి నా దేవునికి ఎలా మారింది? మరి నీ ఇంట్లో ఆయనకి సింహాసనం ఉందా? ఉందమ్మా? స్తుతించండి అమ్మా అంటే అయిపోయింది. బ్రదర్ స్తుతించండి బ్రదర్ అంటే ఏడెందుకు అయ్యా చుట్టుకు? ఏడెందుకు? ఎవరు చూడాలి నేను? ఒకసారి గట్టిగా చప్పలు కొండ చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తుతించడానికి బలం ఉండాలి. నువ్వు దేవుని నామాన్ని అనర్గళంగా స్తుతిస్తున్నావంటే అదిగో అది నీకొక ఆశీర్వాదం. అది నీకొక, అందరూ చెప్పారు, నీకొక ఒకటి బలం. దేనికి? ప్రార్థించడానికి బలం. 2 స్తుతించడానికి. 3 గొల్లియాతుకు ఎదురు నిలబడటానికి ఏముండాలా? చెప్పాలి, ఏముండాలా? మాట్లాడలా బలం. గొల్లియాతు వచ్చాడా?
గొల్యాతు పెద్దోడా దావీదు పెద్దోడా? ఎత్తులో కానీ వయసులో కానీ? ఇప్పుడు బిలియాత గట్టిగా ఎవరో గొల్యాతు గాడు ఎట చూస్తున్నాడు, దావీదేమో ఎట చూస్తున్నాడు. అంత ఎత్తోడి మీదకి ఇంత పొట్టోడు పోయాడు. ఏమండే, అంతకు ముందే అందరు భుజాల కంటే ఎత్తు భుజం ఉన్నాడు ఎవరో? అదేలే, మనకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. సౌలు ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. ఆయన 1000 మంది నిలబడితే 1000 మందిలో కంటే ఎత్తు కనపడతాడంట. ఆయన భుజాలు ఎత్తు కనపడతాయి అంట, అంత బలవంతుడు. గొలియాతు వచ్చి రేయ్ అంటే గడగడ 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 ఉరికిపోయి గుడారంలో దూరుతున్నాడు. ఎవడన్నా వాడిని కొట్టండ్రా, సగం రాజ్యం ఇస్తాను, నా కూతురు ఇస్తాను అంటున్నాడు. అనలా అనలా ఏక అనలా? మనం కూడా అంతేగా. ప్రార్థన చేయ అన్నయ్యా, కానుకెత్తాను, మొక్కున్నానా, నువ్వు చేయవా? నువ్వు చేయవా? నువ్వు చేయన్నయ్యా, నువ్వు చేయి. నువ్వేం చేస్తావు? నేను బిర్యానీ వండుకొని తింటా. నువ్వు కడుపు కాల్చుకన్నయ్యా, నేను కడుపు నింపుకుంటా. నీ కొడుకు పాడైపోతుంటే, కూతురు పాడైపోతుంటే, కుటుంబ నాశనం అవుతుంటే ఉపవాసం ఉండొద్దు? మాట్లాడలేదు. ఎవరు రాజు? ఎవరు? దావీదా సౌలా? ఎవరు యుద్ధం చేయాలి? ఎవరు పోవాలి వాడి మీదకి? మరి ఏడున్నాడు? గుడారంలో కూర్చొని ప్రకటనలో ప్రార్థన అంశాలు రాస్తున్నాడు అంశాలు. ఎవడైనా గొల్యాతు కానీ చంపండిరా, ఈ దండం పెడితే చంపండిరా, వాడిని చంపితే సగం నా కూతురు బ్యూటిఫుల్ గర్ల్, మేకాలు, మోకాలు కాదు, ఏ కాలు, దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వు యుద్ధం చేయవా సౌలు? నేను చేయలేను. ఏ బలం లేదు, ఏమి లేదు, బలం లేదు. ఏ బలం? దున్నపోతులాగా ఉన్నావుగా, బాగున్నావుగా. ఈ బలం కాదయ్యా, గొల్యాతును ఎదిరించే బలము. ఏనండి, మీకు బీపీ ఉందనుకోండి, ఏడిది ఉందనుకోండి, కాదులే, ఉంది. బీపీ కొన్నిసార్లు మనకు గొల్యాతులాగా కనపడతాడు. ఎలాగా గొల్యాతు ఆడే మన జీవితంలో. బీపీ గొల్యాతు వాడు అంటాడు, నిన్ను చంపేస్తా, నీ నరాలు పగల కొడతా. మొన్న ఆయన కట్టనే గుండె పగిలింది. బీపీ ఏమైంది? బీపీ పగల్లా ఎక్కువై పగలగొట్టింది. నువ్వు కూడా అట్టాగనే నీకు ఎక్కువ చేస్తా అని బీపీ అంటుంటే ఈయనకు చెమటలు కారిపోతూ ఉంటాయి. మన బ్యాంకులో 10,000 వేసే తెచ్చుకో అమ్మా, ఏమైంది నీకు? కారిపోతుంది. ఎప్పుడన్నా గొల్యాతు గడికి ఎదురుబడి, నేను చావను, సజీవుడనై యెహోవా నీతి క్రియలను వివరిస్తాను. నా దేవుడు నన్ను రమ్మని పిలిచేదాకా నా తలలో ఒక్క వెంట్రుక కూడా రాలదని గొల్యాతుతో చెప్పగలవా? చెప్పే బలం లేదు. వాడు ఏం చెప్తే నా గుడారం ఎదురా ఇలా భయభ్రాంతుడైపోతున్నోడి దగ్గర ఒక వర్తమానం వచ్చింది. సౌలు, నువ్వు ఎవరికి భయపడుతున్నావో, దేనికి భయపడుతున్నావో వాడికి ఎదురుగా వెళతానని ఒకడు వచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. ఒరే, గొల్యాతు గాడికి ఎదురుపోయేవాడంటే వాడు గొల్యాతు కంటే ఇంకాడికి ఎక్కువ ఉండాలరా. అంతేగా వాడికంటే తక్కువ లేడు, వాడి మీదకి పోలేడు. వాడి మీద పోవాలంటే వాడికంటే ఒక అడుగు. ఈలోపు దావీదు వచ్చాడు. రాగానే నేను అనుకుంటున్నా, దావీదు రాగానే సౌలు లేచి అటు వెనక్కి చూస్తూ ఉంటాడు. అప్పుడు దావీదు, ఏంటి మహారాజా అటు చూస్తున్నారు? అవును, మీ నానేడి? మా నాన్న ఎందుకు మహారాజా? అదే గొల్యాతు గాడితో యుద్ధం చేస్తాన్నాడు అంటగా. నేనే మహారాజా, నువ్వా? బల్లే ఉన్నారు, నువ్వెడ చేస్తావురా? ఏమన్నాడు తెలుసా సౌలు? వాడితో పోరాడటానికి
నీకు బలము చాలదు అన్నాడు సౌలు. ఏం చాలదు? ఏమన్నాడు సౌలు? సౌలు దావీదులో శారీరక సంబంధమైన బలాన్ని చూస్తున్నాడు, కానీ దావీదు ఆత్మలో ఎంత బలవంతుడో దావీదుకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ సమస్యలతో నువ్వు పోరాడలేవు, ఈ అప్పులతో నువ్వు పోరాడలేవు. ఉరేసుకొని చచ్చిపో అంటాడు గొలియత్ గాడు. ఎవడో లేదా ఊరు వదిలిపెట్టి మాట్లాడాలి. మా చర్చిలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి వాస్తవానికి ఉద్యోగం రాదు, అర్హురాలు కాదు. మా చర్చికి వస్తూ ఉండేది. నేను ప్రార్థన చేశాను. ఒకరోజు ప్రార్థన చేస్తే నాకు దర్శనంలో ఆ అమ్మాయి బ్యాగ్ తగిలించుకొని మా ఇంటి ముందుగా వెళ్తుంది. నా దర్శనంలో నేను మెట్ల మీద కూర్చోనండి, మాయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అన్న. ఉద్యోగానికి వెళ్తున్నాను పాస్టర్ గారు, నాకు ఉద్యోగం వచ్చిందిగా అని చెప్పింది. దర్శనంలో మా ఇంటి ముందు నుంచి వెళ్తుంది. మరుసటి సండే వచ్చింది. అమ్మా నీకు దేవుడు ఉద్యోగం అయిపోతున్నాడు రా అని చెప్పా. అని నవ్వింది. ఎందుకు నవ్వుతున్నామా అంటే, పాస్ గారు మీకు తెలియదేమో, మీరు ఎక్కువ చదువుకోలేదు కదా, ఆ జీవోలు ఆ బీవోలు డివోలు మీకు తెలియవుగా. నాకు ఉద్యోగం రాదు పాస్టర్ గారు, ఎటు చూసినా అసాధ్యం అని చెప్పింది. నేను చెప్పాను, ఇది నేను చెబితే జరగదు, ఇది దేవుడే కనుక చెబితే ఎవడు చెప్పినా ఆగదు. దేవునికి స్తోత్రం. ఎవడు ఆపినా ఖచ్చితంగా 4 రోజులకు అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. పేపర్లో ఆ పిల్లతో 3 పేరు పడింది. అది తెచ్చి నాకు చూపించింది పేపర్లో పేరు. మేము మాట్లాడే ఆ యొక్క సందర్భంలో నాకు దేవుడే కనుక ఉద్యోగం ఇస్తే 50,000 రూపాయలకు నేను కానుకిస్తాను పాస్టర్ గారు అంది. దేవునికి బేరం పెట్టొద్దమ్మా, ఇస్తే తర్వాత ఇచ్చావులే, దేవుడు నీకు ఇస్తే నువ్వు కృతజ్ఞతగా బ్రతుకొని చెప్పి పంపించాను. ఉద్యోగం వచ్చిందా? ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఎంత? అమ్మో నోరేదో బొరకాడదా అంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చా ఏం చేయాలా? ఆ అమ్మాయి తెచ్చి ఇచ్చింది. 50,000 ఇచ్చింది. బాగా హత్తుకొని పోయింది, ఆనుకొని పోయింది. మాకు ఎముకల్లో ఎముకలాగా, మాంసంలో మాంసంలాగా హత్తుకొని పోయింది. బాగా ప్రేమించింది. పాస్టర్ గారు మీరు మా కుటుంబానికి అర్పించబడ్డ దానియేలు పాస్టర్ గారు అని నన్ను, ఈ బిడ్డ నన్ను దానియేలు అంది. అబ్బాయి ఎంత మంచి అమ్మాయి అని మేము కూడా బాగా నమ్మాం. 10 లక్షల రూపాయల సీటు చేసిందంట. ఉద్యోగస్తురాలు కదండి, ఉద్యోగస్తులు అనాథరైజ్డ్గా చేస్తే జైల్లో పెడతారు, ఉద్యోగం పోద్ది కదా. మా కాడికి వచ్చి మా కాళ్ళు పట్టుకొని ఏడిచింది. మీదని ఒప్పుకోండి సీటీ, మీకు దండం పెడతాను పాస్టర్ నన్ను బతికి ఎండని ఏడితే మన విశ్వాసి కదండి, మన బిడ్డ కదండి, ఎట్టపోకూడదు. అదిగా 50,000 ఇచ్చింది కదా అని ఉద్దేశంతో సరే అని వాళ్ళందరికీ మా సీట్ అని మేము ఒప్పుకున్నాం. ఇదే అదురుగా చూసుకొని జంపు జలాని షేక్ సుబాని. ఇప్పుడు ఎవరు కట్టాలి డబ్బులని? నేను కట్టాలి. 8,50,000 రూపాయల నెత్తిన బడ్డీ అండి 2008 సంవత్సరంలో. ఓ సామాన్యమైన సేవకుడు ఎలా కట్టగలడు, ఎలా వాటిని ఇవ్వగలడు? జనమందరికీ తెలుసు ఈ సీటుతో ఈ పాస్ గారికి సంబంధం లేదని. కానీ డబ్బులు కడికి వచ్చేసరికి ఒప్పుకుంటారంటండి. డబ్బులు కడికి వస్తే బాబాయే పేకాటే రే నువ్వెంత పాస్టర్మైనా మా డబ్బులు కక్కాల్సిందే. ఒప్పుకున్నావుగా కక్కు. నా ప్రియులారా, 1 సంవత్సర కాలం మేము పొందిన అవమానాలు మాటలతో వర్ణించలేను. నా ముఖం మీద ఉమ్ము ఊసిన వాళ్ళు ఎంతోమంది, అని కాదు నిజంగానే ఊసిన ఉమ్ము ఎన్నోసార్లు తుడుచుకున్నానో నాకు తెలుసు. నా భార్య నా ముందు నేను వినకూడని మాటలు తిడతా ఉంటే నా కళ్ళేమిటి రక్తము కారిన అనుభవాలు నాకు తెలుసు. దారుణమైన పరిస్థితులు. ఇక బ్రతకటం అనవసరం, చచ్చిపోవాలి అనుకున్నాను. మోటార్ సైకిల్ వేసుకొని చెన్నై హైవేకి వెళ్ళిపోయి 10 చక్రాల లారీ వెనక చూసుకొని ఆ టైర్ల కింద పడాలి, రోడ్డుకు నా దేహం అతుక్కొని పోవాలి, పిసిరి
కానీ మాకు తెలియదు ఏమి. ఆ మాట వచ్చింది. ఆ మాట వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నా పాదాలు ఆ చర్చిలోకి వెళ్ళిపోయాయి. ఆ చర్చిలో కూర్చున్నాను, దేవుని మాటలు విన్నాను. అయ్యగారు నాకు ప్రార్థన చేశారు. నా హృదయం ఎన్నడూ పొందనంత తేలిగ్గా మారిపోయింది. ఏదో పెద్ద రాయి నా గుండెల్లోంచి తీసి అవతల పెట్టినట్టు ఎన్నడూ పొందని సమాధానం ఆ రాత్రిని అనుభవించాను. నా ప్రియులరా, ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి